హలో అందరికీ. ఈరోజు భాద్రపద అమావాస్య. ఈరోజు పెద్దల అమావాస్య పూర్తి అవుతుంది. ఈరోజు పెద్దలకు అన్ని ప్రసాదాలు పెట్టాక సాయంత్రం పూట బతుకమ్మను పేర్చుకుంటారు. దీన్ని అందుకే ఎంగిలి పూల బతుకమ్మ అంటారు. పొద్దున మనం తినేసి ఉంటాం కదా, ఎంగిలై ఉండడం వల్ల దీన్ని ఎంగిలి పూల బతుకమ్మ అంటారు. మామూలుగా బతుకమ్మ అంటే స్త్రీతత్వానికి, ప్రకృతికి ప్రతీక. బతుకమ్మను గౌరీదేవిగా పూజిస్తారు. పండుగ ఈ బతుకమ్మ పండుగ అనేది తెలంగాణలో చాలా పెద్ద పండుగ. ఇది రాష్ట్ర పండుగ అని కూడా అంటారు. ఆశ్వీజ మాసం, భాద్రపద మాసం మధ్యలో వచ్చే రోజులలో ఇది వస్తుంది. భాద్రపద అమావాస్య నుంచి మొదలై అష్టమి రోజున పెద్ద బతుకమ్మ అని అంటారు, సద్దుల బతుకమ్మ అంటారు. దీనిని 9 రోజులు ఆడుకుంటారు. ఈ 9 రోజులలో 9 పేర్లతో కొలుస్తారు బతుకమ్మను. మొదటిది ఎంగిలి పూల బతుకమ్మ. ఇది భాద్రపద అమావాస్య రోజున జరిగే బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మ అంటారు. రెండవది అటుకుల బతుకమ్మ. మూడవది ముద్దపప్పు బతుకమ్మ. నాలుగవది నానబియ్యం. 5 అట్ల బతుకమ్మ. 6 అలిగిన బతుకమ్మ. 7 వేపకాయల బతుకమ్మ. 8 వెన్నముద్దల బతుకమ్మ. 9 సద్దుల బతుకమ్మ. దీంతో బతుకమ్మ పండుగ అనేది ముగుస్తుంది. ఈ సద్దుల రోజు గౌరీదేవినిగా పూజించుకొని ఆ గౌరమ్మని చేసుకున్న దాన్ని బతుకమ్మ ఆడాక అందరూ వాయనం ఇట్లా పసుపురు ఒకరికొకరు ఇచ్చుకొని అక్కడ సెలబ్రేషన్ కొంచెం పండగలాగా చేసేసుకుంటారు అక్కడ. ఇది ఒక్కొక్కటి ఎంగిలి పూల బతుకమ్మ రోజు మామూలుగా తులసి దళాలను నైవేద్యంగా, అటుకుల బతుకమ్మ రోజు అటుకులను, ముద్దపప్పు రోజు ముద్దపప్పు, ఇట్లా ఒక్కొక్క రోజు నైవేద్యాలను కూడా సమర్పిస్తారు. 6వ రోజు అలిగిన బతుకమ్మ రోజు ఏ నైవేద్యం కూడా ఉండదు ఆ రోజున. మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.